మహావిష్ణువు మూడవ అవతారమిది. మహాసముద్రంలో మునిగిపోయిన భూదేవిని రక్షించేందుకు హిరణ్యాక్షుడనే రాక్షసుడిని హతమార్చేందుకు ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది. ప్రళయం తర్వాత కొత్త కల్పము ప్రారంభమైంది. తిరిగి సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మదేవుడు పూనుకున్నాడు. ప్రళయం వల్ల జగమంతా జలమయమైపోయింది. భూదేవి ఒక మహాసముద్రంలో మునిగిపోయి ఉంది. సమయంలో బ్రహ్మదేవుని దేహం నుంచి స్వయంభువ మనువు శతరూప జన్మించారు. నిష్కల్మషంగా స్వార్థం లేకుండా భూమిని పాలించమని బ్రహ్మదేవుడు వారిని ఆజ్ఞాపించాడు. ఆ భూమి నీళ్లలో మునిగిపోయి ఉండటంతో స్వయంభూ శతరూపకు ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుని సూచన మేరకు ఇప్పుడు ఏం చేయాలో సూచించమని విష్ణుమూర్తిని ప్రార్థించారు వారిద్దరూ. అప్పుడు ఒక చిన్న వరాహము వారి ముందు ప్రత్యక్షమైంది. క్షణాలలో ఆ వరాహము ఒక పర్వతమంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ వరాహము వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని గుర్తించారు బ్రహ్మ, స్వయంభువు, శతరూప. నీళ్లలో మునిగిపోయిన భూదేవిని పైకి తీసుకురావడానికి ఆ సముద్రంలోకి ప్రవేశించింది ఆ మహావరాహము. ఆ కాలంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి తన బలం మీద నమ్మకం ఎక్కువ. స్వర్గం మీద దాడి చేసి దేవతలను అక్కడి నుంచి తరిమివేశాడు. దేవతలను రక్షించే విష్ణుమూర్తిని సంహరించి భూమిని చాపలా చుట్టేసి సృష్టిని జరగకుండా ఆపాలనుకున్నాడతను. అందుకోసం విష్ణుమూర్తిని వెతుకుతూ సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ వరుణుడు కనిపించాడతనికి. తనతో యుద్ధం చేయమంటూ వరుణుడితో తలపడడానికి సిద్ధపడ్డాడు హిరణ్యాక్షుడు. తను అతనిని ఎదిరించలేనని తెలుసుకున్న వరుణుడు, విష్ణుమూర్తి మాత్రమే నీతో తలపడగలడు, ఆయనిప్పుడు వరాహ రూపంలో సముద్రంలోనే ఉన్నాడు అని చెప్తాడు. దానిని వెంబడిస్తాడు హిరణ్యాక్షుడు. సముద్రం పైన భూదేవిని నిలబెట్టి సృష్టికి అనుకూల స్థితిని కల్పిస్తుంది వరాహం. తనను వెంబడించి వస్తున్న హిరణ్యాక్షుడిని సంహరించక తప్పదనుకుని అతనితో యుద్ధానికి తలపడుతుందా వరాహం. హోరాహోరీ జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తుంది ఆ వరాహం. లోక కంటకుడైన రాక్షసుడిని సంహరించిన ఆ మహావరాహాన్ని ఎన్నో విధాలుగా స్తుతించి ధన్యవాదాలు చెబుతారు దేవతలు.
హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం, భూమిని ఉద్ధరించడం కోసం ధరించినటువంటి అవతారం. మనకి వరాహావతార ఉపాసన వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను చెప్పడం జరిగింది. భూ సంబంధమైనటువంటి వివాదాలుంటే వరాహ ఉపాసన వల్ల దొరుకుతాయని, అంతేకాకుండా వరాహ ఉపాసన వల్ల ఐశ్వర్యం మనకి లభిస్తుందని, అంతేకాకుండా వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన, ఆయన్ని ఆరాధించడం వల్ల శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు పోతాయని మనకి శాస్త్రం